ఇప్పుడే పోయి ఏం కాదు ఇది మనోళ్ళు హోటల్ దగ్గర ఉన్నారు, మీరు చెప్తేనే ఇస్తానంటున్నారు. ఒక్కసారి లైన్లో ఉండండి, ఆయన తీసుకుంటాను. రాజా రాజా ఇంకో ఇంకో ఇక్కడ చూడు రాజు. అంకుల్ అన్నయ్య లైన్లో ఉన్నాడు చూడు. చిన్నమ్మ ఎవరెవరు ఎట్లా వీరుంటాడు కొట్టి ఇక్కడ చూడు. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నాము. ఇక్కడ చూడే ఇక్కడ చూడే మమ్మీ ఇక్కడ చూడే. పోలీసులకే ఒకళ్ళు రారా కొబ్బరికాయ కొడతాందుకు? పోలీసులు ఎవరున్నా ఒకళ్ళు రాండి. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, మహాదేవ, శంభో శంకర. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ మా యొక్క వంశనాథ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్టలో ఇప్పటికి మా పెద్దలందరూ కూడా ఈ 28 సంవత్సరాల సాధి సహకరిస్తున్న పెద్దలకు, ధన్యవాదాలు. రాజకీయ నాయకులకు, ఇప్పుడే మల్లారెడ్డి గారు వచ్చిపోయారు, ఈటెల రాజేందర్ ఏమో ఢిల్లీలో ఉన్నారు, వారు కూడా వస్తారని ఆశిస్తూ మరి ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మన యొక్క పెద్దలందరూ కూడా ఇక్కడ భోజనం చేయడానికి ఉన్నది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భోజనాలు ఉంటాయి. పొద్దుగాల 12 గంటల నుంచి 3 గంటల వరకు, 7 గంటల నుంచి 10 గంటల వరకు మీరు ఎప్పుడు వచ్చి భోజనం చేసినా చేయొచ్చు. మా పెద్దలందరూ కూడా, మా చెల్లెళ్ళు, మా అక్కలందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో మరి మా ముఖ్య అతిథులు ఈరోజు ఎస్ సాయిల్ గారు, అదేవిధంగా మా సిటికల కృష్ణయ్య గారు, మరి మన రాతోడు అందరూ కూడా, మా రాజు గారు, శంకరు, రాజు, రాజేష్, మా చెల్లెళ్ళు అందరికీ నా యొక్క నమస్కారాలు. రామన్న గారికి కర్నూలు కేర్ వచ్చారు. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఇక్కడ సత్రం కట్టుకుంటే కూడా మరి స్థలానికి తయారైతుంది. నిన్ననే మరి బుడ్డ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా మరి శ్రీశైలంలో కూడా సత్రం మరి ఓపెన్ అయింది. మరి అక్కడి నుంచి ఇక్కడ వచ్చాం. ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తా ఉన్నాం రాత్రికి. మళ్ళీ రేపు ఈ టైంకి అక్కడ కూడా భోజనాలు ఉంటాయి. అక్కడ వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు కానీ ఎక్కడ అందుబాటులో ఉన్నా కానీ మన కుల సభ్యులు, మరి అదేవిధంగా పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎం సిబ్బంది అందరూ కూడా రావడానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా రావచ్చు, ఇక్కడ భోజనాలు చేయొచ్చు, మరి నిమ్మతంగా పోవచ్చు. ఇక్కడ నిద్ర చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇక్కడ నిద్ర కూడా చేస్తానికి మరి సౌకర్యం ఉంది. మీరు నైట్ వచ్చి ఇక్కడ పడుకోవచ్చు. శ్రీశైలం పోతే కూడా అక్కడ పడుకోవచ్చు. మరి అందరూ కూడా అక్కడ మా కృష్ణయ్య గారు ప్రధాన కార్యదర్శి, నేను అధ్యక్షుడిని,
మరి మా పెద్దలందరూ కూడా మా రాజు రాజేష్ అందరూ కూడా శంకర్ గారు అక్కడ ప్రతి అనుక్షణం నైట్ టు డే ఇప్పుడు 3 నెలల సంది నైట్ టు డేకు పనిచేసి మరి మా పెద్దలు కూడా సాయిల్ గారు మొన్న వచ్చారు. మరి ఇంకా పెద్దలు కూడా ఇక్కడ కూడా వస్తారని ఆశిస్తూ మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మన వంశరాజు సంఘ పెద్దలు కూడా మా అన్నగారు కూడా వెంకటన్న గారు కూడా ఇప్పుడు వచ్చారు. కొబ్బరికాయ కొట్టి మా అన్నగారు కూడా వచ్చారు. మరి అందరికీ నమస్కారం. అన్నగారికి కూడా మరి ఇద్దరితోటి ఈ కార్యక్రమాన్ని మనం అన్నదానం స్టార్ట్ చేసుకుందాం. అందరు కూడా వెయిటింగ్ లో ఉన్నారు. మీకు అందరికీ కూడా నమస్కారం అన్న. 2 నిమిషాలు అయితే ఇక మనం స్టార్ట్ చేసుకుందాం. వెళ్ళొద్దు బాబు, అందరికీ చేసుకొని కార్యక్రమం ముందుకు తీసుకుపోదామని తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరు ఇక్కడికి వచ్చి భోజనాలు చేయవలసిందే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. రామలింగేశ్వర స్వామికి జై, రామలింగేశ్వర స్వామికి జై, కేసరగుంట రామలింగేశ్వర స్వామికి జై. ఈరోజు 28 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి వంశరాజ్ సంఘం తరఫున మరి సిహెచ్ మల్లేష్ గారు మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి అదేవిధంగా వంశరాజులందరూ కూడా సాధారణ చేసి వచ్చి మనకు మన సంఘానికి కానీ ఈ అన్నదాన కార్యక్రమానికి కానీ అందరూ మరి మంచిగా చేయాలని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. దయచేసి అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు మల్లేష్ వంశరాజు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చిట్కల కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాల నుంచి ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి భక్తులే కాకుండా మా వంశరాజ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గత 27 సంవత్సరాల నుంచి పూర్తి చేయడం వారి అందరికీ పాదాభివందనం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో 28 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వెళ్తున్నామంటే దానికి మా కులం బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు మల్లేష్ వంశరాజ్ గారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి మొన్ననే భక్తులకు అందుబాటులోకి తేవడం జరిగింది. అక్కడ కూడా ప్రతి సంవత్సరం అన్నప్రసాద కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపటి నుంచి 3 రోజులు నిరంతరంగా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా శివరాత్రి వెళ్ళిన తర్వాత కూడా భక్తులకు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం కూడా రూములు సేద తీర్చుకుంటూ వారికి నిత్యాన్నదాన అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న వంశరాజ కులస్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీఎస్ఆర్ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై వంశరాజ్, జై జై వంశరాజ్. మన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మనం 28 సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలకు ఎన్నో ఒడిదుడుకులకు కష్టపడుతూ ఇక్కడ అన్నప్రసాదం మన వంశరాజ్ మల్లేష్ సార్ గారు కూడా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మనకు రూములు కట్టినా కూడా వెళ్ళడం జరిగింది. అట్లాగే త్వరలో మళ్ళా ఆ రామలింగేశ్వర స్వామి మన చైర్మన్ గారికి మల్లేష్ గారికి మంచి శక్తి ఇచ్చి ఈ రూములు కట్టి ఒక షెడ్ కూడా నిర్మిస్తారని కూడా మన వంశరాజ కులస్తులంతా కూడా 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్నారు. అట్లాగే మన శ్రీశైలంలో కూడా 28 సంవత్సరాల నుండి అన్నదాన సత్రము ఇంకెప్పుడు అని ఎదురు చూస్తుంటూ లాస్ట్కు నిన్న కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీనంగా కూడా నిన్న ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన అఖిల భారత్ వంశరాజులు ఆల్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ వచ్చి అన్నప్రసాదం తీసుకొని అక్కడ నిద్రించి భక్తులకు అందరికీ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. అట్లాగే ఈ సత్రం అనేది శ్రీశైలం సత్రం అనేది కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. అట్లాగే మన మల్లేష్ సార్కు ఎల్లవేళ మన వంశరాజ కులస్తులు అందరూ కూడా ఆయన రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అఖిల భారత అన్నదాన సత్రం నిర్వహిస్తున్న వంశీరాజ్ మల్లేష్ గారికి, అదేవిధంగా ఆ కమిటీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం గత 27 సంవత్సరాల నుంచి ఆయన నిరంతరంగా జరిపిస్తున్నారు. దీనికోసం దేవుడు ఆయనకి ప్రత్యేకంగా ఆశీర్వాదించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇలానే ముందు సాగిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గత 26-27 సంవత్సరం నుంచి సొంత నిధులతో పైగా మా వంశీరాజు వంశంలో డొనేషన్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని, శివుని ఆశీర్వాదం నిరంతరం వాళ్ళపైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భగవంతుని కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్. వివిధ సంవత్సరాల అధికారులకు దయచేసి తినేవారు కొంచెం బయట తినవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు జర వేరే పని మీద ఉండ్రు. ఎంపీ గారు ఏమో ఢిల్లీలో ఉండ్రు. దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. మీరు కూడా ఎవరైనా అన్నదాన కార్యక్రమంలో సహకరించే దాతలు వర్షం దగ్గర రసీదు పొంది రుసుము చెల్లవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఒకసారి దండం పెట్టుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓకే. ఒక్కనే వచ్చినావా? ఏడు మరి ఇప్పుడు వచ్చిందా? పాటలు పెట్టాయి. తింటున్నాను. చెప్పులు విడిచి రావాల్సిందిగా కోరుతున్నాము. నానే ఏమన్నా భావించకండి. ఉప్పు కారం జై వాసవి, జై జై వాసవి. అన్నము 10,000 జనాభా సేవలో పాల్గొనేవారు ఏరియాలో వారికి ధన్యవాదాలు. అన్నం పరబ్రహ్మం. అందరూ కావలసినంత తెచ్చుకోగలరు. వృధా చేయొద్దని చెప్పి కోరుతున్నాము. మీరు కూడా ముట్టిని పోగున్నాము. అవసరం వచ్చిన వారికి వాడక వృధా చేయకండి. జై వాసవి, జై జై వాసవి. స్వాగతం, సుస్వాగతం.
ఎప్పుడు సాయంత్రం ఇస్తా అందరు తెలిసిన వ్యక్తివే, అంత మంచి సేవా కార్యక్రమం. ఇస్తా మంచిగా ఇస్తా ఇగో కీసరకుంట మీద వచ్చి మాట్లాడి ఇచ్చేస్తా సరేనా ఎంత ఫైనల్ చేద్దాం. నువ్వే ఈ ఆడవిళ్ళు ఉంటారు, వాళ్ళ ముసలి ఉంటారుగా, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈరోజు దాకా ఇప్పుడు మాట్లాడతాను కలగాలని ఆ భగవంతుని వేడుకుందాం. జై వాసవి, జై జై వాసవి. చాలా బాగున్నాయా? గట్టి చెప్పు. ఓకే ఓకే ఇంట్లో ఉన్నట్టుంది. భోజనాలు బాగున్నాయి డాడీ? బాగుంది, ఎక్దమ్ ఏమన్నా ఉప్పు కారం మసాలాలు ఎక్కువ అయినాయా? అంటే మసాలా ఎక్కువ తింటే ఎక్కువ ఇప్పించిందేమో అని నా భయం. ఇప్పుడే చెప్తా సార్, ఇది అంతేనా? ఇది కూడా బాగుంది. అమ్మా అందరికి చూసి పెట్టుండ్రు. అమ్మలు నల్లమ్మ తల్లితోనే కూడా అన్నదానం చేస్తారు డాడీ. అవి మా కోడలు గత 20-30 ఏళ్ళకి పోలీసు వాళ్ళకి అన్నాం కానీ పబ్లిక్ సేవ పేరు ఇన్ని సంవత్సరాల నుంచి నీది పేరు అది ఎట్లా స్థాపించరు, అది ఎట్లా వచ్చిందో నీకు మూడు, కానీ ఇప్పటి వరకు నువ్వు మంచి పేరు ఉన్నది. పేరు అందరికీ భక్తులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ లేదు అనేది లేదు. మళ్ళీ అందులో ఫుడ్ కానీ 24 hours వాళ్ళు ఇక్కడే సూపర్, మీయే సూపర్. లోపల పైన తిన్నా కానీ జర అటు ఇటు ఉంటాయి, కానీ ఎవరైనా కానీ ఆర్య వయసు పోవాలి, ఇడిపోవాలి ఉంటుంది. సూపర్ తిండి మాత్రం సూపర్, ఎవరికి లేదనే లేదు. న్యాచురల్ ఫుడ్ మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. కుటుంబానికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు పొందాలని పోయినప్పుడు అన్న ఫోన్ చేస్తే ఆడ కూడా ఆడ చేసిన అడిగినా నమస్కారం. అదో నాన్న చెంటాడు. అన్నదాత సుఖీభవన్ 20 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న కృషి అందుకే టేస్ట్లో ఇంకా ఉంది అంటే వంశాసనం. 27 ఏళ్ళకి పోలీసు వాళ్ళకి, పత్రికల వాళ్ళకి, భక్తులకి అందరికీ మీరు తినేంత అన్నం పెట్టి ఒక మంచి టేస్ట్ ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇట్లాగే మీరు అనుకున్న కృషి కూడా సక్సెస్ఫుల్గా ముందు పోవాలి. నేను ఇక్కడ శ్రీశైలం ఓపెన్ చేసాం. మీరు అక్కడ కూడా రండి, అక్కడ కూడా నిత్య అన్నదానం ఉంది. ఖచ్చితంగా శ్రీశైలంలో కూడా తప్పకుండా కూడా ఓపెన్ చేస్తాం. 2400 గజాలతో మా అఖిల భారత వంశాల అన్నదాన సత్రం నిర్వాహకం రాసేది అక్కడ కూడా మీరు మీ కుల సంఘం నుంచి సమష్టిగా పోరాడుతున్నారు, ఒక మంచి కోసం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇట్లాగే అందరూ కలిసి విజయవంతం చేస్తారు. సార్ భోజనాలు ఎలా ఉన్నాయి? మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా
చేస్తున్న భక్తులకు వివిధ అధికారులకు అదే అదే ఓపెన్ అయింది పుణ్యరాజశేఖర సందర్భంగా వచ్చినటువంటి భక్తులకు వివిధ సంస్థల అధికారులకు శ్రీ వాసవి ఆర్య శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, భోజనాలు మంచిగా ఉన్నాయండి చాలా బాగుంది ఇంట్లో ఉన్న భోజనాలు పప్పు ఇంకా వేరే వేయించుకోలే కదా బాగున్నాయి భోజనాలు జై వంశరాజ్ వంశరాజుల ఐక్యత వంశరాజుల ఐక్యత మా పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఉన్న వంశరాజులందరూ కూడా కేసరగుట్టకి వచ్చేసి మన అన్నదాన సత్రం కాడ అన్నప్రసాదం తీసుకొని అదేవిధంగా ఈ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మండల నాయకులు అందరికీ కూడా ఆల్ ఇండియా నాయకులకు అందరికీ అందరూ రావాలి. మా కుల సభ్యులు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూసి మరి మంచి చెడు అన్నీ చెప్పాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి అయ్యవారి ఆశీస్సులు తీసుకొని మరి పోవాలని. జై వంశరాజ్, జై జై వంశరాజు, వంశరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు, రేపు, ఎల్లుండి శుక్రవారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. శుక్రవారం దాకా అందరూ కూడా వచ్చి భోజనం చేయవలసిందే కోరుతున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.